ప్రైజ్ లార్డ్. మీ అందరికి ప్రభు అనేసే నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే వద్దాం. మహాపరిశుద్ధుడైన ఘనమైన తండ్రి, మీ కృపకే వందనాలు ప్రభువా. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించి దీవించండి నాయన. అనేకలు ఇది నన్ను చూడలేకపోయారు ప్రభావ, ఇది నన్ను చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన, పరిశుద్ధుడా, యోగ్యుడానికి వందనాలు ప్రభువా. సహాయం చేయండి నా లైవ్ అనేకలకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చి ప్రభు ఆటంకాలను తొలగించి మీరు నామని హెచ్చించుకోమని గత 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి ఎంతో కృపించినారు ప్రభు. నీకు వందనాలు. ఈ లైవ్ అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండేనా అగ్నెల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నెల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి ఎల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చి మీరు రుణం తీర్చగలం తండ్రి? ఏ యోగ్యత లేదు నాయన, ఏ అర్హత లేదు నాయన, నాయనా ఏ ఘనత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అసమానుడై నవాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని నా దేవుడు ఓడిపోయడు. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడై ఇనవాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని నజరేయుడు ఓడి
పోనీయడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు. యోగ్యుడా, మహనీయుడా, మహోన్నతుడా, యోగ్యుడా, నీకు స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకో. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. న్యాయమైన దేవుడివి దేవా, నీ తీర్పులన్నీ చాలా న్యాయముగా ఉంటాయి ప్రభా. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా, కొనియాడుతున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం వేసా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను వేసయా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా ఇచ్చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా ఇచ్చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే యవనస్తుల హృదయాల్లో పశ్చాత్తాపం, ఉజ్జీవం దయచేయండి. యవన బిడ్డల హృదయాల నిండా పశ్చాత్తాపం దయచేయండి, ఉజ్జీవం దయచేయండి ప్రభా, నీకు వందనాలు. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తూ నేను స్తుతిస్తున్నాం. సేవకు లేకుండా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ గృహాలు గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మాట వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మాట వారి యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి నాయన, బంధువులు స్నేహితులు దర్శించమాట తాకండి, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసుని అభిషేకించి వాక్య జ్ఞానం, ప్రార్థన ఆత్మతో నింపండి మమ్మల్ని నాయన. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదేసే ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని ద్వారా మాట్లాడిన వాక్యం ద్వారా మా హృదయాలు తాకండి అయ్యా. వాక్య జ్ఞానం, ప్రార్థన అభిషేకంతో నీ దాసుని మమ్మల్ని నింపండి అయ్యా. అలాగే ప్రభా, నీ రాకడ చాలా సమీపంగా ఉందయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే, నీ కృపైనా నీకు ఉన్నాను ప్రభా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలు ఎవరైనా సాధించండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి. మా గృహాలు వెలుగును ప్రకాశింపు చేసిన సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాయా. ఎవరైతే దేవా నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారో వారి ప్రార్థనలన్నింటికి మీరు జవాబు దయచేయండి. యాకోబుకి ఎలాగైతే మీరు తోడే ఉన్నారో ప్రభా తండ్రి, యాకోబును ప్రభా స్వల్ప జనమగు యాకోబు అని మీరు పిలుస్తున్నారయ్యా తండ్రి. దేవా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అయా చిన్న జనముగా ఉన్న యాకోబుని మీరు ఎలా ఆస్వాదించారో ప్రభా, అటువంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ శ్రమంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి సదుపాయాలు, చల్లటి వాతావరణం దయచేయండి. పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మంచి సదుపాయాలు, చల్లటి వాతావరణం వారి కొరకు ఈ శ్రమంలో ఇచ్చినామయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జూన్ నెలలో మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తుంది. జూన్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభా యెహోవా సన్నిధి మీకు తోడుగా ఉండునని ప్రభా మీరు మాట సెలవిచ్చారు ప్రభా. అయ్యా మేము అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవా యెహోవా సన్నిధి ప్రభా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావయ్యా. అందుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి వ్యతిరేక దశలో లయపరచమని అడుగుతాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలో బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి వ్యతిరేక దశలో లయపరచమని మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 125వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను
కొండ వలె ఉంది. ఇలా దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అనే విషయాలు మనం లేఖనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. నిత్యము నిలిచే పరిస్థితి. ఇంగ్లీష్ చదువున్నాను. Those who trust in the Lord Those who trust in the are Lord, like Mount Zion, which cannot be moved, which cannot be moved, it abides forever. yes, which cannot be moved forever. కదిలే పర్వతం కాదు, నిత్యము నిలుచు, ఎప్పటికీ ఫర్ ఎవర్ నిలిచే పర్వతం లాగా సియోను పర్వతంలో ఉంటారు. సియోను పర్వతానికి ఉన్న ఆ గ్లోరీ, సియోను పర్వతానికి ఉన్న మహిమ వేరు. అన్ని పర్వతాలు, చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ పిల్లరా నెబో పర్వతం ఉంది, కర్మేలు పర్వతం ఉంది, సీనాయి పర్వతం ఉంది, చాలా పర్వతాలు ఉన్నాయి. కానీ ఈ సియోను పర్వతము చాలా స్పెషల్ అండి, యునిక్ మౌంటైన్. ఆ యునిక్ మౌంటైన్, ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ సియోను పర్వతం మీద దావీదు నివాసం కట్టుకున్నాడు. ఆ సియోను పర్వతం మీద సొలొమోను మందిరం కట్టాడు. ఆ సియోను పర్వతం మీద యేసుప్రభు సిలువేయబడ్డారు. ఆ సియోను పర్వతం మీద యేసుప్రభు వారు తెరవబడిన సమాధి. ఆ సియోను పర్వతం మీద పెంతెకోస్తు అనుభవం మేడగది అక్కడే ఉంది. వెరీ స్పెషల్ అండ్ యునిక్ మౌంటైన్. గత 4-5 వేల సంవత్సరాల నుంచి అసలు ఆ పర్వతాన్ని ఎవడు టచ్ చేయలేకపోతున్నాడు, ఎవడు డిస్టర్బ్ చేయలేకపోతున్నాడు. ఇట్ ఈస్ ఇమ్మూవబుల్, అన్షేకబుల్ మౌంటైన్ విచ్ లివ్స్ ఫర్ ఎవర్. ప్రభు తన బిడ్డలైన విశ్వాసుల్ని ఈ పర్వతంతో పోలుస్తున్నాడు. నువ్వు ఆయన నిరీక్షణ లేకపోతే విశ్వాసం, నమ్మికను కలిగి ఉంటే, నువ్వు ఆయన మీద ఆధారపడితే నువ్వు కదలవు, ఎవ్వరూ నిన్ను కదల్చలేరు. నో బడీ కెన్ షేక్ యూ, నో డిస్టర్బెన్స్ కెన్ షేక్ యూ, నో టెంప్టేషన్ కెన్ షేక్ యూ, నో ప్రాబ్లం కెన్ షేక్ యూ, no disease can shake you. You will be immovable mountain which lives forever. Amen. ఇప్పుడు దీనికి కనెక్టెడ్గా లోకాసు వార్తలో బండ మీద ఇల్లు కట్టుకున్న వారి గురించి మనం చూస్తాం. ఆరో అధ్యాయంలో మనం చూస్తాం. నేను చెప్పు 46వ వచనం, నేను చెప్పు మాట ప్రకారము నువ్వు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును ఎవని పోలియుడో మీకు తెలియజేతను. ఎలా ఉంటాడో తెలుసా? వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుడు. అర్థమైంది కదా? ఆ బండ మీద పునాది లోతుగా త్రవ్వి బండ తగిలే వరకు తవ్వి ఆ బండ మీద పునాది వేసిన వాని ఇల్లు వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటిని వడిగా కొట్టినా అది బాగుగా కట్టబడినందున దాని పునాది బండ మీద వేయబడి కనుక దాన్ని కదిలించలేకపోయింది. వరద ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టిన అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? బండ మీద పునాది వేయబడి. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలు మనం క్రొత్త నిబంధన అనుభవంలో బండ తగిలే వరకు తవ్వాలి, లోతుగా దేవునితో సరి చేసుకొని బండ మీద పునాది వేసుకుని వాళ్ళు పోలి ఉంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనము నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటాము. ఎప్పుడు అదే ఆశీర్వాదంతో ఉంటాము, ఎప్పుడు అదే ఆనందంతో ఉంటాము. మన ముఖంలో చిరునవ్వు చెరగదు, ఆ దీవెన ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు నిత్యము నిలిచేవాడు కాదు, మనం కూడా నిత్యము నిలిచేవాడుగా ఉంటాం. ఎప్పటికీ నశించము, ఎప్పటికీ పాడైపోము. మరి నువ్వు ఆయనందు నిరీక్షణ లేకపోతే ఆయనందు నమ్మిక ఉంచావా? హ్యావ్ యూ ట్రస్టెడ్ హిమ్? నువ్వు ఆయన నమ్మేవా? ఆయన గుండెల నిండా దాచుకున్నావా? ఆయన మాట నువ్వు నమ్మేవా?
పిల్లల శతాధిపతి అంటాడు, సమాజ మందిరపు అధికారి అంటాడు, ప్రభువా నువ్వంతా ప్రయాస తీసుకున్న రావద్దు, మీరు ఒక్క మాట సెలవేయండి, నా దాసుడు బాగుపడతాడు. ఒక్క మాట సెలవు ఆయన, ఒక్క వన్ వర్డ్. వాట్ ఎ ఫెయిత్! ఎంత నమ్మికండి ఆయనకి. ప్రభు అంటాడు, ఇజ్రాయేలులోనైనా ఇంత విశ్వాసాన్ని నేను చూడాలి, కనుగొనలేదు. ఇంత ఇజ్రాయేల్లో కూడా లేదు ఇంత విశ్వాసం, ఈ అనుజనులో విశ్వాసం, అలాంటి నమ్మిక. అందుకే ప్రభు నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. నీ నమ్మికను కోల్పోవద్దు. నమ్మేవా ప్రభుని? పాట పాడతాం, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే దేవుడు వేసే పాట పాడతాం. కానీ నిజంగా నమ్మామా? నిజంగా ఆయన మీద ఆధారపడ్డామా? ఆయనను హత్తుకున్నామా? విశ్వాసంతో వెళ్ళిపోవడం దేవుడు చూసుకుంటాడు. మనకు కావాల్సిన అన్ని దేవుడికి తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. ఇట్ ఈస్ కాల్డ్ గాడ్స్ టైమింగ్. గాడ్స్ టైమింగ్. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కదా, ఆయన అన్నీ చూస్తున్నాడు. సందర్భాలు, పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరితో మాట్లాడాలో అవన్నీ ఆయన తెలుసు. హీ విల్ డూ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. ప్రతిదీ ఎంతో అందముగా చేస్తాడు తగిన సమయం. పిల్లల నిత్యము నిలుచుట అనే మాట, విశ్వాసంలో కదలవు నువ్వు. అబ్రహాము వాగ్దానం చేసిన తర్వాత సుమారు 25 సంవత్సరాలు, 25 years వెయిటెడ్. 25 సంవత్సరాలు నిరీక్షణ కోల్పోలేదు, నమ్మిక కోల్పోలేదు, నిలబడ్డాడు. ప్రభు కుమారుణ్ణి ఇవ్వలేదా? తన అవమానాన్ని ఘనతగా మార్చలేదా? అబ్రహాము తల పైకి ఎత్తలేదా? అబ్రహాముని దేవుడు తండ్రిగా చేయలేదా? వాగ్దానం నెరవేర్చలేదా? నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాం, ఆయనందు నమ్మిక ఇచ్చు. ఉందా నమ్మిక మనకి? ప్రభువా నమ్మికను పోగొట్టుకోకుండా, విశ్వాసాన్ని పోగొట్టకుండా నాకు కృపణీనైనా అని ప్రార్థన చేయాలి. నమ్మిక చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలమైన మనం నిత్యము నిలిచే, విశ్వాసంలో నిత్యము నిలిచేవారుగా, సమర్పణలో ఎప్పుడు తగ్గకూడదు. త్యాగంలో, సమర్పణలో, ప్రార్థన జీవితంలో, ఆయనతో నడుచుట్లో నిత్యము నిలిచేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి తన దివ్యమైన రెండవ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచును కాక. ఆమె ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలిచి సీయోను కొండవలే నుందురు అనే మాట లేఖనంలో మేము చూస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన నిత్యము నిలిచేవారుగా, ఎప్పుడు తొట్టులు పోకుండా, నాయన వరద వచ్చి ప్రవాహం వచ్చి కొట్టిన, వడిగా కొట్టిన అది పడిపోలేదు, కూలిపోలేదు. ఎందుకంటే బండ మీద పునాది వేయబడింది అని ప్రభువా నాయన వాక్యంలో మాట్లాడు. బండ మీద పునాది వేయబడి క్రీస్తుల బండ మీద నాయనను నిలిచేవారుగా, నీ యందు నమ్మిక ఉంచేవారుగా, నీ కొరకు జీవించేవారుగా కృప నీయండి నాయన. నీ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నెరవేర్చి నీ కొరకు జీవించే కృప, భయంపరిచే భాగ్యం మాకు ఈ మాట్లాడుతున్న అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు కృప, మన రక్షకుడు అయిన యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. షలోమ్. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.